మరియు విద్యార్థిని విద్యార్థులకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ హాయ్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంతకీ నన్ను మీరు గుర్తుపట్టారా? నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఈ స్కూల్లో 9 సంవత్సరాల క్రితం 10వ తరగతి వరకు చదివాను. నాతో పాటు చదివిన నా స్నేహితులు అలాగే నా సీనియర్స్ అప్పుడు బాగా చదివి ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు నా జీతం నెలకు 10 లక్షలు. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నా జీతం అక్షరాల నెలకు 10 లక్షలు. మీరు కూడా బాగా చదువుకుంటే నాలాగే నెలకు 10-15 లక్షలు సంపాదించగలరు. అర్థమైందా రాజా? లక్ష్యాన్ని ఎన్నుకొని సాధన చేస్తే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అర్థమైందా రాజా? ఇది రజనీకాంత్ డైలాగ్ కాదు రాజా, నీ జీవితాన్ని బంగారు బాటగా మార్చే ఒక గొప్ప వాక్యం. నీవు కష్టపడి చదివితే తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో మిత్రమా, కష్టపడకుండా ఏది రాదు, అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. కాబట్టి జీవితంలో నువ్వు కష్టపడు, తర్వాత ఫలితాన్ని ఆశించు. ఇంతకీ నా ఫ్రెండ్స్ ఏ జాబ్స్ చేస్తున్నారో చెప్పలేదు కదా. నేనైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అనురాధ, అంతోనమ్మ, విజయ, కీర్తన, నాగేంద్రం, మౌనిక వీళ్ళందరూ నాలాగే వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ ఆరుషి కలెక్టర్ అయ్యింది. సారా, దీపాన్వి, వర్షిని, రిషిత, మెర్సీ వీళ్ళందరూ గొప్ప గొప్ప డాక్టర్స్ అయ్యారు. బాయ్స్ లో డి విజయ్, జోసఫ్, దుర్గా ప్రసాద్, ఎస్ బాబు మిలిటరీలో, ప్రశాంత్, పౌలేస్, ఆర్ విజయ్ పోలీస్ జాబ్ లో, ఆనంద్ బాబు, జ్ఞానసుందర్, చైతన్య, లక్ష్మీ శంకర్, సాగర్ లుద్దు వీళ్ళందరూ టీచర్స్ జాబ్ లో, గురుశ్రీను, ఐజాక్ స్టీఫెన్ వీళ్ళు ఇంజనీర్స్ గా సెటిల్ అయ్యారు. అలాగే మా సీనియర్స్ కూడా చెప్పాలి కదా. నిరంజన్ వలి కూడా ఇంజనీర్ జాబ్స్ లో సెటిల్ అయ్యారు. వెరీ గుడ్. మా సీనియర్స్ గురించి చెప్తాను వినండి. మా సీనియర్స్ లో ప్రభుకుమార్, పార్దు, మల్లికార్జున, రేడే, జయన్, జోషి వీళ్ళందరూ మంచి మంచి ఐపీఎస్ కొట్టి ఎస్పీలుగా జాబ్ చేస్తున్నారు. మరియు జైసన్ సుదీప్, బిల్లాల్ బాషా, షాలేం రాజు, మధు వీళ్ళందరూ గొప్ప గొప్ప డాక్టర్స్ అయ్యారు. కోమలి, కృపా జ్యోతి అలాగే లెక్చరర్స్ గా జాబ్ చేస్తున్నారు. చరణ్, రామకృష్ణ, శ్రీను వీళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ గా, అలాగే దిలీప్ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ గా జాబ్ చేస్తున్నారు. ఈ రోజు ఆగస్టు 15 కదా, కాబట్టి మా ఓల్డ్ బ్యాచ్ అందరం కలిసి మీకు మంచి మంచి గిఫ్ట్స్ తెచ్చాం. అలాగే ఈ స్కూల్ కి కొంత డొనేషన్ గా ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఇది బాగుంది. ప్రియమైన విద్యార్థులారా, మీరు కూడా బాగా చదువుకొని మాలా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని కన్న తల్లి లాంటి ఈ స్కూల్ కి మీరు మర్చిపోకుండా మీకు తోచిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఏంటి అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ డ్రామా డైలాగ్స్ అనుకున్నారా, లేక నిజంగా మీరు భవిష్యత్తులోకి వెళ్ళిపోయారా? ఇప్పటి వరకు నేను మీతో చెప్పినవన్నీ నా డ్రీమ్, నా కళ, నా ఆశయం. నా కళను నిజం చేసుకోవాలంటే నాతో పాటు మీరు కూడా బాగా చదువుకుంటే మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మీ లైఫ్లో సెటిల్ అవుతారు, మీ స్కూల్కి, మీ కుటుంబానికి అంతటికీ మంచి పేరు వస్తుంది. కాబట్టి బాగా చదువుకోండి, ఉన్నత స్థానానికి వెళ్ళండి. మరొకసారి 78వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.